Okay, good morning students. Good morning all of you. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో నిష్పత్తుల విశ్లేషణ, నిష్పత్తుల్లో రకాలు, ఎన్ని రకాల నిష్పత్తులు మనకు ఉన్నాయి, అలాగే నిష్పత్తుల వర్గీకరణ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా ఎగ్జామ్స్లో మనకి నిష్పత్తుల గురించి అడుగుతూ ఉంటాడు. కాబట్టి నిష్పత్తుల విశ్లేషణ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో వర్గీకరణలో 3 రకాల వర్గీకరణలు చెప్పాను. సాంప్రదాయపరమైన వర్గీకరణ, ఆర్థికపరమైన వర్గీకరణ చెప్పాను. ముక్తులు అన్నింటిలో సంబంధించిన విధులపూర్వక వర్గీకరణ ఇంపార్టెంట్ మనకు చెప్తున్నాడు. విధులపూర్వక వర్గీకరణలో ద్రవ్యత్వపు నిష్పత్తులు మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే, ద్రవ్యత్వ నిష్పత్తులు మళ్ళీ మనకి ఎన్ని రకాల ద్రవ్యత్వ నిష్పత్తులు అండి? ద్రవ్యత్వ నిష్పత్తులు ఎన్ని రకాలు? 3 రకాలు. ఇంటి దగ్గర హ్యాపీ రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. ఏంటంటే అవి ప్రస్తుత నిష్పత్తులు, శేఖర నిష్పత్తులు, అతిశేఖర నిష్పత్తులు. 3 రకాలు. ప్రస్తుత నిష్పత్తి సూత్రం అని చెప్తారా? ప్రస్తుత నిష్పత్తి సూత్రం వెరీ గుడ్. ప్రస్తుత అప్పులపై ప్రస్తుత ఆస్తులు మనకు అట్టే వస్తుంది. దాని నిష్పత్తులు కావాలంటే ప్రస్తుత ఆస్తులపై ప్రస్తుత అప్పులు ఇంటూ 100 చేస్తే నిష్పత్తులు వస్తుంది. దానికి సంబంధించి ఈరోజు మనం చేద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే, ఓకే స్టూడెంట్, నిష్పత్తుల వర్గీకరణ మరొకసారి చూద్దాం. నిష్పత్తులలో ముఖ్యంగా ప్రధానంగా 3 రకాల వర్గీకరణ చేశాడు. సాంప్రదాయపూర్వకమైనటువంటి వర్గీకరణ, విధుల ప్రాతిపదిక వర్గీకరణ, ప్రాముఖ్యత ప్రాతిపదిక వర్గీకరణ కింద మనం విభజించారు. ఇందులో మనం విధుల పూర్వక వర్గీకరణ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. దానికి సంబంధించి మనం చూద్దాం. విధుల లేదా ప్రయోజనాన్ని బట్టి వర్గీకరణ, ఎక్కువగా మనకి ఇదే వర్గీకరణ కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ఫస్ట్ ద్రవ్యత్వపు నిష్పత్తులు, టర్నోవర్ నిష్పత్తులు, లివరేజ్ నిష్పత్తులు మరియు లాభదాయక నిష్పత్తులు, 4 రకాల నిష్పత్తులు మనం ఇప్పుడు చేయాల్సినటువంటి ముఖ్య అవసరం ఏర్పడిన ఎగ్జామ్స్లో వచ్చే మోడల్ ఈ విధంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ద్రవ్యత్వపు నిష్పత్తులు అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం చేయగలం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ద్రవ్యత్వ నిష్పత్తులు చూడండి. వర్గీకరణ, ఈ వర్గీకరణ చాలా అధునాతనమైనది. ఓకే, అది వాడు చెప్తున్నాడు. ఏ వర్గీకరణ అధునాతనమైనది చెప్తున్నాడంటే, మనం లెక్కలో చూసుకున్నట్లయితే ఎవరో ఉండిపోయారు బయట, ఎవరున్నారు? ఓకే, అందరూ వచ్చారమ్మా? ఓకే, ఈ వర్గీకరణ చాలా అధునాతనమైనది అన్నాడు. ప్రస్తుతం ఈ వర్గీకరణ ఎక్కువ మంది ఆచరిస్తున్నారని చెప్తున్నాడు. ఏ వర్గీకరణ? విధుల లేదా ఇప్పుడున్నటువంటి నిధుల ప్రయోజనాలు బట్టి వర్గీకరణ ఎక్కువ మందికి ఆదరణ జరిగింది. అందువల్ల ఈ వర్గీకరణలో ఒకటి నిష్పత్తుల
ద్రవ్యత్వపు నిష్పత్తుల గురించి మనం చూద్దాం. ద్రవ్యత్వపు నిష్పత్తులు, లిక్విడిటీ రేషియోస్. ముఖ్యంగా 3 రకాల ద్రవ్యత్వ నిష్పత్తులు చెప్పాను. 1 ప్రస్తుత నిష్పత్తి, 2 శీఘ్ర నిష్పత్తి, 3 పరమ శీఘ్ర ద్రవ్యత్వ నిష్పత్తి లేదా పరమ నిష్పత్తి, పరమ ద్రవ్యత్వ నిష్పత్తి, పరమ శీఘ్ర నిష్పత్తి అని ఏది పేర్లు పెట్టినా 3 నిష్పత్తి కింద వస్తుంది. దీని గురించి మనం చూద్దాం. ద్రవ్యత్వ నిష్పత్తులు: ప్రస్తుత నిష్పత్తి, శీఘ్ర నిష్పత్తి, పరమ ద్రవ్యత్వ నిష్పత్తి. చూడండి, ప్రస్తుత నిష్పత్తిలో ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య గల సంబంధాన్ని ప్రస్తుత నిష్పత్తి తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. ఇది మనకు కంఠస్థ వచ్చేయాలమ్మా. కంఠస్థ వస్తేనే లెక్కలో మనం చేయగలం. ప్రస్తుత నిష్పత్తి ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పుల నిష్పత్తి కింద మనం చెప్పొచ్చు. ఇందులో ప్రస్తుత ఆస్తులు అంటే ఏంటి? ఆల్రెడీ మీకు తెలిసిందే. చేతిలో నగదు, బ్యాంకులో నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు, స్వల్పకాలిక సెక్యూరిటీలు, వసూల బిల్లులు, రుణగ్రస్తులు, స్టాక్ ముగింపు సరుకు లేదా ఇన్వెంటరీ, స్వల్పకాలిక రుణాలు, అడ్వాన్సులు, కొనసాగుతున్న పని వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ముడి పదార్థాలు, ముందుగా చెల్లించిన వ్యయాలు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుత ఆస్తుల కింద మనం చెప్పచ్చు. నెక్స్ట్, ప్రస్తుత అప్పులు ఏంటేంటి ఇచ్చాడు అన్నట్లయితే రుణదాతలు, చెల్లింపు బిల్లులు, స్వల్పకాలికంగా తీసుకున్న అప్పులు, చెల్లించవలసిన వ్యయాలు, చెల్లించవలసిన ఆదాయ పన్ను, చెల్లించవలసిన డివిడెంట్లు, క్లెయిమ్ చేయని డివిడెంట్లు, ముందుగా వచ్చిన డిస్కౌంటు, డివిడెంట్లపై లేదా డిబెంచర్లపై చెల్లించవలసిన వడ్డీ, పన్నులకు ఏర్పాటు, సంవత్సరంలో చెల్లింపుకు వచ్చే దీర్ఘకాలిక అప్పు మరియు బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఇన్ని రకాలుగా మనకి ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలి? ప్రస్తుత నిష్పత్తిని లెక్కెట్టడం తీసుకోవాల్సిన అంశాలు, లెక్కలోకి ఏంటంటే అంశాలు తీసుకోవాలో మనకి ఇస్తున్నాడు. చూడండి, అకౌంటింగ్ సంవత్సరం ముగింపు కొద్దీ కాలపూర్వమే వసూలైన స్థిరాస్తుల అమ్మకము వసూల నిష్పత్తి లెక్కగట్టినప్పుడు మినహాయించాలి. స్థిరాస్తుల అమ్మకం మీద వసూలైనది ఏదైతే ఉందో దాన్ని మనం మినహాయించాలి. దానిని కలిపితే విండో డ్రెస్సింగ్ అవుతుంది, అంటే ఎక్కువగా వస్తుందండి. కాబట్టి అది మనం లెక్క కట్టకుండా ఉండాలి. నెక్స్ట్, సిబ్బందికి ఇచ్చిన అడ్వాన్సులను దీర్ఘకాలిక వసూలు కింద ఏమైనా తీసుకుంటే అలాంటప్పుడు కూడా మనం ప్రస్తుత అప్పుల కింద లేదా ప్రస్తుత ఆస్తుల కింద మనం తీసుకోకూడదు. అడ్వాన్స్ కాబట్టి ప్రస్తుత ఆస్తుల కింద మనం తీసుకోకూడదు అని చెప్తున్నాడు. అలాగే యంత్ర విక్రేతలకు ఇచ్చినటువంటి అడ్వాన్సులు ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకోకూడదు. తర్వాత త్వరగా లేదా త్వరితంగా అమ్మడానికి వీలు లేని సెక్యూరిటీలు, అంటే ప్రైవేటు వాటాల్లో ఏమైనా పెట్టినట్లయితే అలాంటివి కూడా మనం తీసుకోకూడదు. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు సబ్సిడరీ కంపెనీల్లో ఉంటే అలాంటివి కూడా తీసుకోకూడదని చెప్తున్నాడు. ఇవి ఈ నిష్పత్తి కట్టేటప్పుడు తీసుకోకుండా ఉన్నటువంటి అంశాలు. ప్రస్తుత నిష్పత్తి యొక్క పరిమితులు, లిమిటేషన్స్ ఆఫ్ కరెంట్ రేషియో. ఏంటి లిమిటేషన్స్ అంటే ఈ నిష్పత్తి ప్రస్తుత ఆస్తుల పరిమాణాన్ని మాత్రమే కొలుస్తుంది. ప్రస్తుత ఆస్తుల గుణగణాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇది ఈ సంవత్సరం ఈ కాలంలో ఉన్న ఆస్తులు మాత్రమే ప్రస్తుత నిష్పత్తి చెప్తుంది, కానీ మొత్తం ఆస్తుల గురించి చెప్పదు అని ఒక పరిమితి అనేది దీనికి ఉంది. 2, ప్రస్తుత ఆస్తులకు విండో డ్రెస్సింగ్ చేసి చూపే ప్రమాదం. ఇందాక చెప్పాను కదా, విండో డ్రెస్సింగ్ అంటే అధికంగా చూసి చెప్పే మొత్తం. కాబట్టి ఇది ఒక లోపం కింద మనం చెప్పచ్చు. ఈ లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత నిష్పత్తి అనేది ఎక్కువగా మార్కెట్లో లేదా ఎక్కువగా మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తున్న పద్ధతి కింద మనం చెప్పచ్చు. ఓకే, ఒక ప్రాబ్లం ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. దీని ఆధారంగా ప్రస్తుత నిష్పత్తి అంటే మనం కడదాం. దిగువ ఇచ్చిన ఆస్తి పట్టీ నుండి ప్రస్తుత నిష్పత్తిని లెక్క కట్టండి. 31/12/2016 ఏబిసి కంపెనీ లిమిటెడ్ యొక్క ఆస్తి అప్పుల పట్టీ. ఓకే,
అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు. ఇందులో మనం ప్రస్తుత ఆస్తుల్ని ప్రస్తుత అప్పుల్ని టోటల్ చేసి దాన్ని డివైడ్ చేస్తే ప్రస్తుత నిష్పత్తి అయిపోతుంది. కాబట్టి ఏవి ప్రస్తుత ఆస్తులు, ఏవి ప్రస్తుత అప్పులో మనకు తెలియాలి. ఈక్విటీ వాటా మూలధనం ఇది ఆస్తమ్మా, స్థిరాస్త, స్థిరప్ప, ప్రస్తుత అప్ప. ఈక్విటీ వాటా మూలధనం స్థిరాస్తి. 8% డిబెంచర్లు, 8% డిబెంచర్లు. ఫైనలీ కొంతవరకు వచ్చారు. ప్రస్తుత ఆస్తు ప్రస్తుత అప్పులు అంటే ఏంటో తెలీదా? ఫస్ట్ యూనిట్లోనే మీకు వెరగొట్టి చెప్పాను. ఆర్థిక నివేదికలు చేసినప్పుడే ప్రస్తుత ఆస్తు ప్రస్తుత అప్పులు ఏంటో చెప్పాను. ఇది కూడా స్థిరప్పే. డిబెంచర్లు కూడా రిజర్వ్ మరియు మిగుళ్ళు, దీన్ని కూడా స్థిరప్పు కింద మనం తీసుకుంటాం. రుణదాతలు, చెల్లింపు హుండీలు, చెల్లించవలసిన వ్యయాలు, వెరీ గుడ్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ప్రస్తుత అప్పే. చెల్లించవలసిన పన్నులు, ఇది కూడా ప్రస్తుత అప్పే. ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పులు. నెక్స్ట్ గుడ్విల్. ఏ ఆస్తి? స్థిరాస్తి. వెరీ గుడ్. భూమి భవనాలు, వెరీ గుడ్. ప్లాంట్ యంత్రాలు, స్టాక్, ప్రస్తుత ఆస్తి. వెరీ గుడ్. ముందుగా చెల్లించిన వ్యయాలు, ప్రస్తుత ఆస్తి. వెరీ గుడ్. కొనసాగుతున్న పని, ప్రస్తుత ఆస్తి. మార్కెటబుల్ సెక్యూరిటీలు, వెరీ గుడ్. రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, ప్రస్తుత ఆస్తి. చేతుల నగదు, బ్యాంకుల నగదు కూడా ప్రస్తుత ఆస్తులే. కాబట్టి ఇచ్చిన లెక్కలో ప్రస్తుత ఆస్తులేంటో ప్రస్తుత అప్పులేంటో తెలియకపోతే అసలు లెక్క చేయలేము, ఇంకేమీ చేయరు, నిష్పత్తి కట్టలేము. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, ఇలా లెక్కకి మనం ప్రస్తుత నిష్పత్తిని లెక్క కట్టుట అని పెట్టుకోవాలి. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు అని వేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుత ఆస్తులు ప్రస్తుత అప్పులు ఇలా టోటల్ చేసుకోవాలి మనం. చూడండి, సరుకు, ముందుగా చెల్లించిన వ్యయాలు, కొనసాగుతున్న పని, మార్కెటబుల్ సెక్యూరిటీస్, రుణగ్రస్తులు, వసూల బిల్లులు, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, ఇవన్నీ ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులను టోటల్ చేసాం, 1,75,000 వచ్చింది. అలాగే ప్రస్తుత అప్పులను కూడా టోటల్ చేయాలి. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన వ్యయాలు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, చెల్లించవలసిన పన్నులు, ఇవన్నీ కూడా ప్రస్తుత అప్పులే. టోటల్ 85,000. ఓకే, ఇప్పుడు దాన్నే మనం ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 1,75,000 బై 85,000 ఈజ్ ఈక్వల్ టు 2.06 రెట్లు అని చెప్పాలి. దీన్ని వాడే పదము రెట్లు అనాలి. అంటే ప్రస్తుత నిష్పత్తి ఎప్పుడు ఎంత ఉండాలని చెప్పాను? 2:1 ఉండాలమ్మా. ఇలా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగుందని అర్థం. 2:1 ఇది ఉండాల్సిన నిష్పత్తి. అంటే ప్రస్తుత ఆస్తులు 2 ఉంటే ప్రస్తుత అప్పులు 1 ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డివైడ్ చేస్తే 2 వచ్చింది. 2.6 అంటే 2.6 అంటే మనం అనుకోవాలి 2.06:1 అనాలి. 1 అంటే అప్పులని అర్థం, మనం కట్టిన దానికని కాదు, ఇది అప్పులని అర్థం. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 2:1 ఉంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంది అని మనం చెప్పాలి. ఓకేనా? చూడండి, ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 2.06:1 ఇది పెట్టి దానికి 1 కంపల్సరిగా చేస్తే మనకి ఇది కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు వ్యాఖ్యానం ఎలా చేయాలి కింద ఇచ్చాడు చూడండి. ప్రస్తుత నిష్పత్తి 2:1 ఉండాలి అంటే ఇప్పుడు లెక్క కట్టిన ప్రస్తుత నిష్పత్తి కూడా సుమారు అంతే ఉంది. కాబట్టి సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సక్రంగా ఉందని మనం చెప్పొచ్చు. సక్రంగా ఉంది అని మనం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్రస్తుత నిష్పత్తిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు
మనకున్నటువంటి ఆస్తులేంటి, ప్రస్తుత ఆస్తులు, మనకున్న ప్రస్తుత అప్పులేంటి, అవన్నీ లెక్క పెట్టి దాన్ని టోటల్ చేసి ప్రస్తుత ఆస్తులు డివైడెడ్ ప్రస్తుత అప్పులు చేసినట్లయితే మనకి ఎంత వస్తుందో చూడాలి. అది 2 దాటితే 2.06 అంటే 2 దాటింది ఇస్టు 1 అంటే సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుందని మనం రాయాలి. ఇది ఈ విధంగా మనం చేయాలి. నెక్స్ట్, శీఘ్రమైన నిష్పత్తి, క్విక్ రేషియో అంటాం. శీఘ్రమైన నిష్పత్తినే లిక్విడిటీ నిష్పత్తి, లిక్విడ్ రేషియో అని కూడా అంటాం, లేదా యాసిడ్ టెస్ట్ రేషియో, రసాయన పరీక్ష నిష్పత్తి అని కూడా అంటాం. 3 పేర్లు ఉన్నాయేమో శీఘ్ర నిష్పత్తికి. శీఘ్ర నిష్పత్తి అంటే లిక్విడిటీ రేషియో అన్న శీఘ్ర నిష్పత్తి, రసాయన పరీక్ష నిష్పత్తి అంటే యాసిడ్ టెస్ట్ రేషియో అన్న మనం శీఘ్ర నిష్పత్తి కింద మనం చెప్పచ్చు. శీఘ్ర నిష్పత్తి అని అంటారు. శీఘ్ర నిష్పత్తి ఎందుకు మనం క్యాల్కులేషన్ చేయాలి చూడండి. ద్రవ్యత్వము గల ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య గల సంబంధాన్ని ఈ నిష్పత్తి చూపుతుంది. చూసారా, వేదన ప్రస్తుత నిష్పత్తి దేని చూపిస్తుంది? ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. మరి శీఘ్రమైన నిష్పత్తి ఏం చేస్తుంది? శీఘ్రమైన నిష్పత్తి ఏం చెప్తుందమ్మా మనకి? ద్రవ్యత్వం గల ఆస్తులకు ప్రస్తుత అప్పులకు మధ్య సంబంధం. ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటో మనం ఇక్కడ కట్టాలి. ఇందాక కట్టేదాన్ని ప్రస్తుత ఆస్తులు అంటాం. ఇప్పుడు మనకు ఉండేది ద్రవ్యత్వం గల ఆస్తులు అని చెప్తాం. ద్రవ్యత్వం గల ఆస్తులు ఏ విధంగా మనం క్యాల్కులేషన్ చేయాలి, దానికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అలాగే చూడండి, స్వల్పకాలిక అప్పులు చెల్లింపునకు వచ్చిన సంస్థ దీర్ఘకాలిక శక్తిని లిక్విడిటీ తెలియజేస్తుంది. ద్రవ్యత్వం గల ఆస్తులు ప్రస్తుత అప్పులకు మధ్య నిష్పత్తి 1:1. చూసారా, ఇక్కడ అని చెప్పాడమ్మా 1:1 ఉండాలి. ప్రస్తుత నిష్పత్తి ఎంత ఉండాలి? 2:1 ఉండాలి. వెరీ గుడ్, 2:1 ప్రస్తుత నిష్పత్తి ఉండాలి. శీఘ్ర నిష్పత్తి ఎంత ఉండాలి? 1:1 ఉండాలి. అంటే ఆస్తులు అప్పులు సమానంగా ఉండాలి. ఆస్తులు అప్పులు అంటే ద్రవ్యత్వం గల ఆస్తులు ప్రస్తుత అప్పులు రెండు ఈక్వల్గా ఉండాలి. కాబట్టి 1:1 ఉంటే సంస్థ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పొచ్చు. 1:1 నిష్పత్తిలో ఉండాలి అని తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ ద్రవ్యత్వం గల ఆస్తులు అంటే సులభంగా నగదులోనికి మార్చుకునే ఆస్తులు అర్థం. సులభంగా నగదులోనికి మార్చుకునే ఆస్తుల్నే ద్రవ్యత్వం గల ఆస్తులు అని చెప్తాము. ఓకే, అంటే సులభంగా అన్ని ప్రస్తుత ఆస్తులు కూడా ద్రవ్యత్వంలోకి మారలేవు, వెంటనే నగదులోకి మారేవి కావు. కాబట్టి ద్రవ్యత్వం గల ఆస్తులు అంటేనే వెంటనే నగదులోకి మారేవి. కాబట్టి ద్రవ్యత్వం గల ఆస్తుల్ని ప్రస్తుత అప్పులతో కంపారిజన్ మనం చేయాలి. ఓకే, ఇక్కడ ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటి? సూత్రం చూడండి. శీఘ్ర నిష్పత్తి = ద్రవ్యత్వం గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వం గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. ఫస్ట్ నగదు, బ్యాంకులో నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు, వసూల బిల్లులు, రుణగ్రస్తులు, మార్కెటబుల్ సెక్యూరిటీలు. ఇవి మాత్రమే, ఈ 6 మాత్రమే ద్రవ్యత్వం గల ఆస్తులు అంటాం. ఓకే, నగదు, బ్యాంకులో నగదు, స్వల్పకాలిక పెట్టుబడులు, వసూల బిల్లులు, రుణగ్రస్తులు, మార్కెటబుల్ సెక్యూరిటీలు. ఇవే ప్రస్తుత ద్రవ్యత్వం గల ఆస్తులు అంటాం. అంటే మనం ముందుగా చెల్లించిన వ్యయాలు, రావాల్సిన వ్యయాలు ఇలాంటివన్నీ తీసి ఓన్లీ మనకి కరెక్ట్గా ఏవైతే మనకి వెంటనే నగదులోకి మారే ఆస్తులు ఉంటాయో ఆ ఆస్తులే మనం ఏమంటామండి? ద్రవ్యత్వం గల ఆస్తులు అని అంటాం. నెక్స్ట్, ప్రస్తుత అప్పులు ఆల్రెడీ మనం ఇప్పుడు చూసాం కదమ్మా. ఇవే ప్రస్తుత అప్పులు. ఇవేమి మార్పు లేదు, ఓన్లీ ఆస్తుల్లోని మాత్రం మార్పు వచ్చింది, అప్పులు ఎటువంటి మార్పు కూడా రాలేదు. దీన్ని శీఘ్ర నిష్పత్తి అని చెప్పచ్చు. ఓకే, శీఘ్ర నిష్పత్తిని యొక్క మోడల్లో ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. శశిధర్ కంపెనీ ఆస్తి అప్పుల పట్టి డిసెంబర్ 31, 2016 క్రింది విధంగా ఉంది. దీని సహాయంతో శీఘ్ర నిష్పత్తిని లెక్క కట్టండి చెప్తున్నాడు. అప్పులు రూపాయలు, ఆస్తులు రూపాయలు మనకి ఇక్కడ ఇచ్చే లెక్కలో. ఆధిక్యపు వాటా మూలధనం
ఈక్విటీ వాటా మూలధనం, రిజర్వ్లు, ఈ మూడు కూడా మనకి మూలధనానికి సంబంధించినవి, మనకి రావు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే వస్తాయో. రుణదాతలు ద్రవ్యత్వం గల ఆస్తులు కదా. రుణదాతలు ఏంటండి? ప్రస్తుత అప్పు. చెల్లింపు బిల్లులు ప్రస్తుత అప్పు, చెల్లించవలసిన వ్యయాలు ప్రస్తుత అప్పులు, ఇలా ఉంచుతాం. ఇప్పుడు ద్రవ్యత్వం గల ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు, స్థిర ఆస్తులు, మూడింటికి తేడా మనకు తెలియాలి. స్థిర ఆస్తులు అంటే ఎక్కువ సంవత్సరాలు ఉపయోగంలో పడే ఆస్తులు స్థిరాస్తులని. ప్రస్తుత ఆస్తులు అంటే 1 సంవత్సర కాలంలో ఉపయోగపడేదాన్ని ప్రస్తుత ఆస్తులని. ద్రవ్యత్వం గల ఆస్తులు అంటే తొందరగా నగదులోకి మారే ఆస్తులు ద్రవ్యత్వం గల ఆస్తులని మనం చెప్పచ్చు. ఇప్పుడు ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే మనం చూద్దాం. గుడ్ విల్ ఏ ఆస్తమ్మా? గుడ్ విల్ ఏ ఆస్తి? సాయి కుమార్, గుడ్ విల్ ఏ ఆస్తి? స్థిరాస్తి సార్. స్థిరాస్తి, వెరీ గుడ్. ప్లాంట్ యంత్రాలు? స్థిరాస్తి సార్. వెరీ గుడ్. రుణగ్రస్తులు? స్థిరాస్తి సార్. స్థిరాస్త, రుణగ్రస్తులు. ఏమిరా? సార్ సార్ ప్రస్తుత ఆస్తి. ప్రస్తుత ఆస్తి. సరుకు? ప్రస్తుత ఆస్తి. చేతిలో నగదు? బ్యాంకులో నగదు ప్రస్తుత ఆస్తి. వసూలు బిల్లు ప్రస్తుత ఆస్తి. ఇందులో ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే ఉన్నాయి చెప్పండి. ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటి? ఇప్పుడే లిస్ట్ ఇచ్చాను కదరా. ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే వస్తాయి. అడొక్కడే ఉన్నాడు, ఎవరు లేరమ్మా రెస్పాండ్ అవ్వడానికి? వసూలు హుండీ సార్. వసూలు బిల్లులా? ద్రవ్యత్వం గల ఆస్తులు ఏమున్నాయి ఇందులో? రుణగ్రస్తులు, రుణగ్రస్తులు, స్టాక్, సాకు, చేతిలో నగదు, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, బ్యాంకులో నగదు, వసూలు బిల్లు. వసూలు బిల్లులు. ఇవన్నీ కూడానమ్మా. అవన్నీనా? అవన్నీనా? రుణగ్రస్తులు, చేతిలో నగదు, బ్యాంకులో నగదు, వసూలు బిల్లులు. సరుకు వచ్చిందా? సరుకు రాలేదు. సరుకు తొందరగా నగదులోకి మారదమ్మా. ఓకే, కాబట్టి సరుకు అనేది లేదు. సరుకు ద్రవ్యత్వం గల ఆస్తుల్లో ఉండదు. అది ప్రస్తుత ఆస్తి అవుతుంది కానీ ద్రవ్యత్వం గల ఆస్తుల్లోకి రాదు. ఓకే, కాబట్టి అది కాకుండా మనం తీసుకోవాలి. ఇవి ద్రవ్యత్వం గల ఆస్తులు. ఓకే, ప్రస్తుత అప్పులు ఆల్రెడీ మనకు తెలిసినవే. రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన వ్యయాలు. ఈ మూడు టోటల్ చేస్తే 1,95,000 వచ్చింది. అలాగే ద్రవ్యత్వం గల ఆస్తులు టోటల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 4,95,000 వచ్చింది. కాబట్టి శేఖర నిష్పత్తి సూత్రం ఏంటండి? ద్రవ్యత్వం గల ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వం గల ఆస్తులు ప్రస్తుత అప్పులు. ద్రవ్యత్వం గల ఆస్తులు ఎంత ఇచ్చాడు? 4,95,000 ఇచ్చాడు. 4,95,000 బై 1,95,000 ఈక్వల్ టు 2.54, 2.54:1 అని రాయాలి. రెట్లు అని రాయాలి. అంటే మనం 1:1 ఉంటేనే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 2.5:1 వచ్చింది. అంటే ఏంటి? ద్రవ్యత్వం గల ఆస్తులు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి అని రాయాలి. సంతృప్తికరంగా ఉన్నాయని రాయాలి. 1:1 కంటే 2.54:1 అంటే ఇంకెక్కువ వచ్చింది. కాబట్టి మనం దాన్ని సక్రంగా ద్రవ్యత్వం గల ఆస్తులు బాగున్నాయని సంస్థకు రాయొచ్చు. చూడండి, కంపెనీలో ప్రతి రూపాయి అప్పుకు ₹2.54 ద్రవ్యత్వం ఆస్తులు ఉన్నాయని తెలియజేస్తుంది. సాధారణంగా నిష్పత్తి 1:1 కంటే ఈ నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి సమస్త ద్రవ్యత్వ స్థితి, లిక్విడిటీ పొజిషన్ చాలా సంతృప్తికరంగా ఉందని చెప్పొచ్చు. చూసారా, ఇలా చాలా సంతృప్తికరంగా ఉందని మనం చెప్తే సరిపోతుంది. ఓకే, మనం 2 ఇక్కడ నేర్చుకున్నాం. ప్రస్తుత నిష్పత్తి, 2 శీఘ్ర నిష్పత్తి, 3 పరమ ద్రవ్యత్వ నిష్పత్తి. పరమ ద్రవ్యత్వ నిష్పత్తి అంటే ఏంటి? అబ్సల్యూట్ లిక్విడిటీ రేషియో. ఓకే, లేదా అతి శీఘ్ర నిష్పత్తి అన్నా పరమ ద్రవ్యత్వ నిష్పత్తి అన్నా ఒకటే. చూడండి, రుణగ్రస్తులు వసూల బిల్లులను త్వరగా నగదులోనికి మార్చుకొని
స్టాక్తో పోలిస్తే సౌలభ్యం ఉన్నప్పటికీ కొంతమంది నిర్వహణ నిపుణులు, ఆర్థిక నిపుణులు రుణగ్రస్తులను, వసూల బిల్లులను, రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుందా అనే విషయంలో కొంత అనుమానం వ్యక్తంగా ఉంది. కాబట్టి ఈ ఉద్దేశం మీద పరమ ద్రవ్యత్వ నిష్పత్తి అంటే అందులో నుంచి రుణగ్రస్తులు వసూలు బిల్లులు తీసేసి మిగిలిన ద్రవ్యత్వం గల ఆస్తులు ఏవైతే ఉంటాయో దాన్ని పరమ ద్రవ్యత్వ ఆస్తుల కింద మనం చెప్పచ్చు. ఓకే, ద్రవ్యత్వం గల ఆస్తులు ఏంటంటే తీసేయాలమ్మా, మనం వసూలు బిల్లులు తీసేయాలి, రుణగ్రస్తులు కూడా తీసేయాలని చెప్తున్నాడు. ఓకే, దానికి సంబంధించి సూత్రం ఇచ్చారు చూడండి. పరమ ద్రవ్యత్వ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నగదు ప్లస్ విక్రయ సెక్యూరిటీలు. ఇంకా తొందరగా నగదులోకి మారేవే పరమ ద్రవ్యత్వ నిష్పత్తిలోకి వస్తాయి. రుణగ్రస్తులు చెప్పలేం, బాకీ తీర్చమని అడిగితే వెంటనే తీరుస్తారా? గ్యారంటీ ఉందా? చెప్పలేము. తీరిస్తే తీర్చొచ్చు, లేకపోతే తీర్చకపోవచ్చు. అలాగే వసూలు బిల్లు వెంటనే నగదులోకి ఇచ్చిమంటే ఇస్తారా? మీరు డిస్కౌంట్ ఇస్తామంటారు తప్ప ఎవరు తొందరగా ఎవరు. అలాగే ఒకే కదా బిల్లు ఏం జరుగుతాయి? అనాదరణ జరుగుతాయి. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి అవి నిజంగా ద్రవ్యత్వం ఆస్తులు అవుతాయా అనే డౌట్ మీద పరమ ద్రవ్యత్వ నిష్పత్తిని మరొక నిష్పత్తి, కొత్త నిష్పత్తిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిష్పత్తి ప్రకారము నగదు ప్లస్ విక్రయ సెక్యూరిటీలుపై ప్రస్తుత అప్పులు ఈజ్ ఈక్వల్ టు పరమ ద్రవ్యత్వ నిష్పత్తి కనుక్కోవడానికి సూత్రం కింద నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, చూడండి, పరమ ద్రవ్యత్వ నిష్పత్తి ప్రస్తుత సేకరణ నిష్పత్తితో కలిపి ఉపయోగించినప్పుడు ద్రవ్యతను మదింపు చేయడానికి అర్థవంతమైన కొలమానం లభిస్తుంది. ఇది ఎంత ఉండాలి అన్నట్లే చూడండి, 0.5:1. 0.5:1 ఉంటే సరిపోతుంది. ప్రస్తుత నిష్పత్తి ఎంత ఉండాలి ఏమా? 2:1 సార్. 2:1. 2:1 ఉండాలి. వెరీ గుడ్. సేకరణ నిష్పత్తి ఎంత ఉండాలి? 1:1. 1:1 ఉండాలి. వెరీ గుడ్. 1:1 సార్. అతి సేకరణ నిష్పత్తి ఎంత ఉండాలి? లేదా పరమ ద్రవ్యత్వ నిష్పత్తి ఎంత ఉండాలి? 0.5:1. 0.5:1 ఉండాలి. ఇది దీనికి సంబంధించిన మూడింటికి సంబంధించిన నిష్పత్తి. క్లియర్? నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం ఉంది, చూద్దాం. తర్వాత స్టాక్ టర్న్ ఓవర్ నిష్పత్తి. ఓకే, సెకండ్ది కూడా చూద్దాం, అప్పుడు మనం చేద్దాం కలిపి. టర్న్ ఓవర్ నిష్పత్తులు కూడా చూద్దాం. ఓకే, టర్న్ ఓవర్ లేదా క్రియా నిష్పత్తులు రెండోది. ఇది ద్రవ్యత్వ నిష్పత్తులు అయితే ద్రవ్యత్వ నిష్పత్తులు 3 రకాలని చెప్పాం. ఏంటంటే ద్రవ్యత్వ నిష్పత్తులు: 1 ప్రస్తుత నిష్పత్తి, 2 సేకరణ నిష్పత్తి, 3 అతి సేకరణ నిష్పత్తి. ఓకే, ఈ 3 నిష్పత్తులు అయితే పరమ ద్రవ్యత్వ నిష్పత్తులు చెప్పాం. నెక్స్ట్ టర్న్ ఓవర్ నిష్పత్తులు వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్లో తప్పనిసరిగా ఇందులో 2 వస్తాయి, కంపల్సరిగా 2 వస్తాయి. ప్రస్తుత నిష్పత్తుల్లో మనం ఇందాక చూసిన ద్రవ్యత్వ నిష్పత్తులు ప్రస్తుత నిష్పత్తి అడుగుతాడు కంపల్సరీగా. ఓకే, అలాగే టర్న్ ఓవర్ నిష్పత్తుల్లో ఏదైనా అడిగే అవకాశం మనకుంది. టర్న్ ఓవర్ నిష్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చూడండి. టర్న్ ఓవర్ నిష్పత్తులనే క్రియాశీలక నిష్పత్తులు, యాక్టివిటీ రేషియోస్, ఆస్తుల నిర్వహణ నిష్పత్తులు, అసెట్స్ మేనేజ్మెంట్ రేషియో అనే 2 పేర్లతో కూడా పిలుస్తాం. టర్న్ ఓవర్ నిష్పత్తిని క్రియాశీల నిష్పత్తులని, ఆస్తుల నిర్వహణ నిష్పత్తులని 2 రకాలుగా దానికి పేర్లు ఉన్నాయి. ఓకే, సంస్థ తన ఆధీనంలోని ఆస్తులు ఎంత సమర్థవంతంగా వినియోగించినది ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. చూసారా, సంస్థ తనకున్నటువంటి ఆస్తులు, అది స్థిరాస్తులు అవ్వచ్చు, ప్రస్తుత ఆస్తులు అవ్వచ్చు, ఏ ఆస్తులైనా ఎంత సక్రమంగా మనం వినియోగించుకున్నాము వస్తు ఉత్పత్తిలో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ఉపయోగించే నిష్పత్తుల్నే టర్నోవర్ నిష్పత్తులు అని అంటాం. ఈ టర్నోవర్ నిష్పత్తులు ప్రధానంగా 5 రకాల టర్నోవర్ నిష్పత్తులు ఉన్నాయి. 1 స్టాక్ టర్నోవర్ నిష్పత్తి, 2 రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, 3 రుణదాతల టర్నోవర్ నిష్పత్తి,
4 నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి, 5 స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి అని 5 రకాలుగా మనం ఈ నిష్పత్తుల్ని లెక్క కట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఛార్జింగ్ పెట్టేదా? అవుతుంది. ఈ విధంగా 5 రకాల నిష్పత్తులు మనం చూసాం. ఒకటి ఏంటంటే స్టాక్ టర్నోవర్ నిష్పత్తి, 2 రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి, 3 రుణదాతల టర్నోవర్ నిష్పత్తి, 4 నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి, 5 స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి అని 5 రకాలుగా ఈ యొక్క నిష్పత్తుల్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిష్పత్తుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి టర్నోవర్ నిష్పత్తి ఎందుకు కడతామండి? మనకు ఉండే ఆస్తుల్ని సక్రమంగా విచామో తెలుసుకునేందుకు ఉపయోగించే నిష్పత్తుల్నే టర్నోవర్ నిష్పత్తులు అని అంటాం. ఓకే, ఫస్ట్ స్టాక్ టర్నోవర్ నిష్పత్తి అంటే ఏంటి? ప్రతి వ్యాపార సంస్థ తన అవసరాలను తీర్చుకునే నిమిత్తం ఒక స్థాయిలో సరుకు నిల్వను ఉంచుకుంటుంది. ఓకే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటేనమ్మా, మన దగ్గర సరుకు ఎంత ఉండాలి, ఇది ఇంపార్టెంట్. సరుకు అంటే అర్థం ఏంటి? మనకు ఉండే మూలధనంలో ఎక్కువగా వెచ్చించి కొనేటటువంటి దాన్నే సరుకు అంటాం. ఓకే, మనకున్నటువంటి మూలధనంలో 70% సరుకు ఉపయోగిస్తాము. కాబట్టి సరుకు ఎక్కువగా మనం కొనేసాం అనుకోండి, ఉత్పత్తి జరగకపోతే ఆ సరుకు ఏమవుతుంది? నిలవ ఉండిపోతుంది. సరుకు నిలవ ఉండేది అర్థం ఏంటి? మనకుండే మూలధనం కూడా అందులో నిలవ ఉండిపోతుంది అని అర్థం. అలాగే మూలధనం కూడా నిలవ ఉండిపోతే మనం మిగిలిన కార్యక్రమాలకి ఆ మూలధనం సరిపోదు. అలాగని సరుకు తక్కువగా మన దగ్గర నిల్వ ఉంచుకుంటే అత్యవసర పరిస్థితిలో వస్తువులు ఉత్పత్తి చేయాలనేటప్పుడు ఏమవుతుంది? ఆ సరుకు సరిపోదు, ఉత్పత్తికి మూడు పదార్థం సరిపోదు. అలా సరిపోతే ఏమవుతుంది? వస్తువు ఉత్పత్తి ఆగిపోతుంది, సంస్థకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన దగ్గర నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో లేదా వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఇన్ టైంకి, అనుకున్న టైంకి మన సరుకులు సప్లై చేయలేం. అలాంటప్పుడు ఏమవుతుంది? కంపెనీ యొక్క గుడ్ విల్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఉద్దేశం మీద సరుకు ఎక్కువగా ఉండకూడదు, సరుకు తక్కువగా. మీ కాస్ట్ అకౌంటెన్సీలో లేబర్ కింద లేబర్ యొక్క పర్సంటేజెస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, లేబర్ కాస్టింగ్ చెప్పినప్పుడు మీకు అందులో చెప్పాను పర్సంటేజ్లో. అలాగే మనం ఫిఫో లిఫో చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మనం లెక్కలు చేసేటప్పుడు కూడా సరుకు నిల్వ చేసేటప్పుడు ఎంత సరుకు మన దగ్గర ఉంటే అనుకూలంగా ఉంటుంది, అలాగే స్టోర్స్ లెడ్జర్ ప్రకారం ఎంత సరుకు మన రికార్డులో ఉండాలి, అలా ఎక్కువ ఉంటే వచ్చే నష్టాలు ఏంటి, తక్కువ ఉంటే వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా లాస్ట్ 5th సెమ్లో స్టోర్స్ లెడ్జర్లో మీకు చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశం మీదే మనకి స్టాక్ టర్నోవర్ నిష్పత్తి అనేది ఏర్పడింది. సరుకు ఎంత ఉంటే సంస్థకు మంచిది, ఎక్కువ ఉండకూడదు, అలాగే తక్కువ ఉండకూడదు, ఎంత ఉండాలి, ఎంత అనుకూలంగా ఉంటుంది తెలియజేయడానికి ఉపయోగించే నిష్పత్తినే స్టాక్ టర్నోవర్ నిష్పత్తి లేదా సరుకు టర్నోవర్ నిష్పత్తి అంటాం. చూడండి, అలా అయితే నిల్వ ఉంచే సరుకు ఎక్కువగా ఉండరాదు, మరీ తక్కువగా ఉండరాదు. సముచితమైన స్థాయిలో సంస్థ అవసరాలను తీర్చగలిగేదిగా ఉండాలి. సరుకు ఎక్కువగా నిల్వ ఉంచితే క్రింది ప్రమాదాలు ఉన్నాయి. ఏంటేంటి ప్రమాదాలు ఉంటాయి చెప్తున్నాడు. సరుకు ఎక్కువగా ఉంటే ఏమైంది? ఇందాక చెప్పినట్లుగా మీకు మూలధనం అనేది ఏమవుతుంది? అనవసరంగా సరుకు రూపంలో ఉండిపోతుంది. రెండోది, సరుకు ఎక్కువగా నిల్వ ఉంటే ఏమవుతుంది? గొడౌన్లో రెంట్ ఎక్కువగా కట్టాలి, అద్దె ఎక్కువ నెలలు కడతాలి. నెక్స్ట్, నిల్వ ఉంచిన సరుకు పాడైపోతే ఇంకా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వినియోగదారుల అభిరుచులు, మార్పులు. మన సరుకు ఎక్కువ నిల్వ చేసేసాం తయారు చేసేసి, జనాల యొక్క టేస్ట్ మారిపోయింది, ఈ వస్తువులు మనం ఉపయోగించట్లేదు మార్కెట్లో, కొత్త రకం వస్తువులు కావాలని వినియోగదారులు అంటారు. అలాంటి ఏం చేస్తాం? తయారు చేసే సరుకు ఏమీ చేయలేం, అలా వదిలేయడం తప్ప, లేకపోతే తక్కువ ధరకు డిస్కౌంట్లు అమ్మడం తప్ప ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇది కూడా ఒక అందుకు మనకి నష్టమే, ఎక్కువ సరుకు నిల్వ ఉంచితే. అలాగే ఎక్కువగా సరుకు నిల్వ ఉంచితే ఏమవుతుంది? నగదు అనేది ద్రవ్యత్వం అంటే నిల్వ ఉంచిన సరుకు అమ్మితే ఏమవుతుంది? దాని ప్రయోజనం ఎక్కువగా ఉండదు. ఇది దీనికి ఉన్నటువంటి లోపాల కింద మనం చెప్పవచ్చు. కాబట్టి సరుకు టర్నోవర్ నిష్పత్తి ఎప్పుడు కూడా మనకు ఉండే సరుకు అనేది నిల్వలు సక్రంగా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. చూడండి,
సరుకు టర్నోవర్ నిష్పత్తినే ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి, మరొక పేరు ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి, అలాగే సరుకు చలన వేగ నిష్పత్తి. 3 పేర్లు ఉన్నాయండి. సరుకు టర్నోవర్ నిష్పత్తి, లేదా ఇన్వెంటరీ టర్నోవర్ నిష్పత్తి, లేదా సరుకు చలన వేగ నిష్పత్తి అని కూడా మనం చెప్తాం. ఇది చేయాలంటే ఏం చేయాలి? ఒక్క కాలంలో అమ్మిన వస్తువుల ఖరీదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు ఎలా కట్టాలో మీకు చెప్పాను నేను, ఆల్రెడీ మనం చేసిందే. ప్రారంభ సరుకు ప్లస్ నికర కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు. ఓకే, ఆల్రెడీ ఫార్ములా మీకు తెలిసిందే. నికర కొనుగోలు అంటే అర్థం ఏంటండి? కొనుగోలు నుంచి కొనుగోలు వాపసు తీసేయాలి. ఓకే, తీసేసి వచ్చేదాన్ని నికర కొనుగోలు అంటాం. కాబట్టి అమ్మిన వస్తువుల ఖరీదు కట్టడం అనేది జరుగుతుంది. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ నికర కొనుగోలు ప్లస్ ఉత్పత్తి వ్యయాలు మైనస్ ముగింపు సరుకు. ఇది చేస్తే వచ్చేదాన్ని అమ్మిన వస్తువుల వ్యయం అంటాం. ఓకే, చూడండి, అమ్మిన వస్తువుల ఖరీదు ఉంచుకున్న సగటు సరుకు మధ్య సంబంధాన్ని సగటు సరుకు అంటే ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 యావరేజ్ చేయాలి. సరుకుని యావరేజ్ అంటే అర్థం ఏంటి? ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 చేస్తే సరుకు సంబంధించిన యావరేజ్ అనేది వస్తుంది. కాబట్టి సరుకు టర్నోవర్ నిష్పత్తి కట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మిన వస్తువుల వ్యయముకు సగటు సరుకుకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని సరుకు టర్నోవర్ నిష్పత్తి అంటాం. ఓకే, ఇప్పుడు సరుకు టర్నోవర్ నిష్పత్తి యొక్క ఫార్ములా, సూత్రం ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయము బై ఉంచుకున్న సగటు సరుకు, యావరేజ్ స్టాక్ హెల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ హెల్డ్. ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం తీసుకోవాలి. ఓకే, చూడండి, మొత్తము సరుకులో అమ్మిన సరుకు శాతం ఎంతో సరుకు టర్నోవర్ నిష్పత్తి తెలియజేస్తుంది అన్నాడు. ఇక్కడ మనం 2 కట్టాలి. ఒకటి అమ్మిన వస్తువులు వ్యయం ఏంటో కట్టాలి, ఉంచుకున్న సగటు సరుకు అంటే కట్టాలి. ఈ రెండింటికి సూత్రం ఇక్కడ చూడండి. అమ్మిన వస్తువుల ఖరీదు అనగా ఇందాక చెప్పినట్లుగా ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ఉత్పత్తి ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది? అమ్మిన వస్తువుల ఖరీదు వచ్చేస్తుంది. 2 ఉంచుకున్న సగటు సరుకు అనగా ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 యావరేజ్ కట్టాలి. ఈ 2 వస్తే ఏముంది? ఈజీగా మనం సరుకు టర్నోవర్ నిష్పత్తిని కట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. డిసెంబర్ 31, 2016తో అంతమైన సంవత్సరానికి ఒక వ్యాపార సంస్థ వర్తక ఖాతా క్రింది విధంగా ఉంది. దీని ఆధారంగా ఏం చేయమన్నాడు? టర్నోవర్ నిష్పత్తిని లెక్కించండి. టర్నోవర్ నిష్పత్తి ఎంతో లెక్కట్టమని అడుగుతున్నాడు, మనకి చెప్తున్నాడు. చూడండి, వర్తక ఖాతా ఇచ్చాడు, వివరాలు రూపాయలు. వర్తక ఖాతా ఇస్తే ఏముంటుంది అందులో? మనకి వర్తక ఖాతాను ఎలా తెలుస్తుంది మనకి? ఏమ్మా, వర్తక ఖాతా చేసామని ఎలా తెలుస్తుంది మనకి? ఏ లాభం వస్తే వర్తక ఖాతా ఉందని తెలుస్తుంది మనకి? స్థూల లాభం. వెరీ గుడ్ కళ్యాణి. స్థూల లాభం ఉందంటే అది మనకు వర్తక ఖాతా అని అర్థం. ఓకే, కాబట్టి చూడండి, ప్రారంభ సరుకు 20,000 ఇచ్చాడు, కొనుగోళ్ళు 50,000 ఇచ్చాడు, రవాణా 5,000 ఇచ్చాడు, అమ్మకాలు క్రెడిట్ వైపున ₹1,00,000, ముగింపు సరుకు 10,000 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 1,10,000 నుంచి ఖర్చులు తీసేస్తే 35,000 మనకు మిగిలింది. 35,000 ఏంటండి? స్థూల లాభం అంటాము, స్థూల లాభం. ఓకే, ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని సరుకు టర్నోవర్ నిష్పత్తి కట్టమన్నాడు. సరుకు టర్నోవర్ నిష్పత్తి సూత్రం ఏంటండి? అమ్మిన వస్తువులు వ్యయము బై ఉంచుకున్న సగటు సరుకు. అమ్మిన వస్తువులు వ్యయం కట్టాలంటే ఏం చేయాలి? ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ రవాణా ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఇదే కదా ఇక్కడ ఉన్నాయి మనకి. చూడండి, అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ రవాణా ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. టోటల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? అమ్మిన వస్తువుల వ్యయం 65,000 వచ్చింది. 65,000. మనం ఏం చేయాలి? ఉంచుకున్న సగటు సరుకు కూడా కట్టాలి. ఉంచుకున్న సగటు సరుకు యొక్క కట్టడానికి ఏం చేయాలి? ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 చేయాలి. లెక్కలో ప్రారంభ సరుకు ఎంత ఉంది? 20,000 ఉంది. ముగింపు సరుకు ఎంత ఉంది? 10,000 ఉంది.
అంటే 20,000 ప్లస్ 10,000 అంటే 30,000 బై 2 15,000. ఇదేంటంటే ఉంచుకున్న సగటు సరుకు. దీని ఆధారంగా ఇప్పుడు మనం ఏం కట్టాలి? సరుకు టర్నోవర్ నిష్పత్తి కట్టాలి. సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువులు వ్యయము బై ఉంచుకున్న సగటు సరుకు. అమ్మిన వస్తువులు క్యాల్కులేషన్ చేస్తే ఎంత వచ్చింది? మనకి 65,000 రూపాయలు వచ్చింది. ఉంచుకున్న సగటు సరుకు ఎంత వచ్చింది? 15,000 వచ్చింది. 65,000 డివైడెడ్ బై 15,000 చేస్తే ఎంత వస్తుంది? 4.33 రెట్లు అన్నమాట. రెట్లు అని వాడాలి. ఓకే, కాబట్టి 4.33 రెట్లు సరుకు టర్నోవర్ నిష్పత్తి ఉందని చూపిస్తుంది. చూడండి కింద సరుకు టర్నోవర్ నిష్పత్తికి కలపరాదు, మామూలుగా 4:3 అని రాస్తే సరిపోతుంది. దాన్ని మనం 1 కింద రాయాల్సిన అవసరం లేదు. మన ద్రవ్యత నిష్పత్తులు ఏం రాసామండి? 2:1, 1:1, 0.5:1 అని రాసాం. ఇక్కడ అలా రాయాల్సిన అవసరం లేదు. ఈ నిష్పత్తులు ఎంత వస్తుందో డైరెక్ట్గా వేసేవచ్చు. ఎంత వచ్చింది మనకు కడితే? 4.33 రెట్లు వచ్చింది. అది మనం గుర్తు చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సరుకు టర్నోవర్ నిష్పత్తి లెక్క కట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో తప్పనిసరిగా వచ్చే నిష్పత్తి ఇదేనమ్మా. సరుకు టర్నోవర్ నిష్పత్తి అడుగుతాడు. ఓకే, కొన్ని సూత్రాలు ఇచ్చాడు. ప్రస్తుత నిష్పత్తి ప్రస్తుత ప్రచురించిన ఆర్థిక సంవత్సరంలో అమ్మిన వస్తువుల ఖరీదు యథావిధిగా ఉండదు. అప్పుడు క్రింది సూత్రాలను అమ్మిన ఖర్చులు అంటే మనకి ఇప్పుడు వర్తక ఖాతా ఇచ్చేసాడు కాబట్టి అమ్మిన వస్తువులు ఏం కట్టేసాం. అలా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఏంటి సూత్రాలు మనం వాడచ్చు అనేది ఉపయోగించవచ్చు. అమ్మిన వస్తువుల ఖరీదు తెలియనప్పుడు, అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ఏంటో మనకి తెలియనప్పుడు, అలాంటప్పుడు దేన్ని ఉపయోగించుకొని, అంటే మనకి ఇది ఇవ్వలేదు, వర్తక ఖాతా ఇవ్వలేదు, ట్రేడింగ్ అకౌంట్ ఇవ్వలేదు, అలాంటప్పుడు దేన్ని కట్టి మనం తెలుసుకోవాలి. చూడండి, స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర అమ్మకాలు బై సగటు స్టాకు ఖరీదు. చూసారా, నికర అమ్మకాలు బై సగటు స్టాకు ఖరీదు వేసుకోవాలి. నికర అమ్మకాలు అంటే అర్థం ఏంటి? అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు. అమ్మకాల నుంచి అమ్మకాల వాపసులు తీసేస్తే అది నికర అమ్మకాలు అవుతుంది. ఓకే, సగటు స్టాకు ఖరీదుని ఏ విధంగా కట్టాలి? కింద చూడండి, సగటు స్టాకు ఖరీదు తెలియనప్పుడు, ఇఫ్ యావరేజ్ ఇన్వెంటరీ ఆఫ్ కాస్ట్ ఈజ్ నాట్ నోన్, మీకు తెలియనప్పుడు ఏం కట్టాలి అన్నట్టు చూడండి. స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఇచ్చుకుంటూ నికర అమ్మకాలు బై అమ్మకము ధర ప్రకారం సగటు స్టాకు కట్టాలి. అమ్మకం ధర ప్రకారం సగటు స్టాకు కట్టాలి. అప్పుడు ప్రారంభ స్టాక్ విలువ తెలిసినప్పుడు లేదా తెలియనప్పుడు ముగింపు స్టాక్ విలువనే సగటు స్టాక్గా తీసుకోవాలన్నాడు. ఇక్కడ మనకి ప్రారంభ ముగింపు 2 సరుకులు ఉన్నాయమ్మా. ఒకవేళ లెక్కలో ప్రారంభ మూలధనం ఇవ్వలేదు, ఓన్లీ ముగింపు ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలంటే ముగింపు సరుకునే యావరేజ్ స్టాక్గా తీసుకోమని చెప్పాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? స్టాకు టర్నోవర్ నిష్పత్తి ఇచ్చుకుంటూ నికర అమ్మకాలు బై స్టాక్ సరుకు. ముందు లెక్కలో మనకి 20,000 అనుకోండి. ముందు లెక్కలో మనకి ఎంత ఉంది? ప్రారంభ సరుకు 20,000, ముగింపు సరుకు 10,000 ఇచ్చాడు. లెక్కలో ప్రారంభ సరుకు మనకి ఇవ్వలేదు, అమ్మకాలు మాత్రం ఇచ్చాడు. ముగింపు సరుకు అలాంటప్పుడు ఏం చేయాలి? మనం అమ్మకాలంటే నికర అమ్మకాలే తీసుకోవాలి. నికర అమ్మకాలు అంటే అమ్మకాల వాపసు లెక్కలో లేదు కాబట్టి డైరెక్ట్ అమ్మకాలే నికర అమ్మకాలు అంటాం. అంటే 1,10,000 చేస్తే సరే. ఆ విధంగా ఏం చేయాలి? అమ్మకాలు, నికర అమ్మకాలు బై ఏం వేసుకోవాలి మనం? సగటు స్టాక్. సగటు స్టాక్ అంటే ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2 చేయాలి. లెక్కలో ప్రారంభ సరుకు అసలు ఇవ్వకపోతే ముగింపు సరుకును వేసుకొని చేయమని చెప్తున్నాను. ఈ విధంగా మనం కట్టాలి. ఇది ఏంటండి? స్టాక్ టర్నోవర్ రేషియో. నెక్స్ట్ మరొకటి చూడండి, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి. రుణగ్రస్తు టర్నోవర్, డెటార్స్ టర్నోవర్ నిష్పత్తి. రుణగ్రస్తు టర్నోవర్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక సంస్థ నికర వార్షిక అరువు అమ్మకాలు, ఎప్పుడైతే రుణగ్రస్తులు మనకు వచ్చారో అరువు అమ్మకాలు ఉన్నాయని అర్థం. ఓకే, అరువు అమ్మకాలు అమ్మితేనే కదా మనకు రుణగ్రస్తులు ఏర్పడతారు. కాబట్టి అరువు అమ్మకాలు అనేది లెక్కలోకి మనం తీసుకోవాలి. అరువు అమ్మకాలకు సగటు వ్యాపార రుణగ్రస్తులకు, సగటు వ్యాపార రుణగ్రస్తులు అంటే ఎవరెవరు తీసుకోవాలి? మనం రుణగ్రస్తులు ప్లస్ వసూల బిల్లులు కలిపి తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అరువు అమ్మకాలు ఎలాగా మనకు తెలుసు ఎంత ఉంటాయో, కానీ వ్యాపార రుణగ్రస్తులు అనేటప్పుడు లేదా సగటు వ్యాపార రుణగ్రస్తులు అంటే ఎవరెవరిని తీసుకోవాలి? రుణగ్రస్తులు ప్లస్ వసూల బిల్లు 2 కలిపిన మొత్తాన్ని మనం సగటు వ్యాపార రుణగ్రస్తులు అని అంటాం.
మధ్య గల సంబంధాన్ని ఈ నిష్పత్తి తెలియజేస్తుంది అన్నాడు. రుణగ్రస్తు టర్నోవర్ నిష్పత్తిని క్రింది విధంగా లెక్క కట్టవచ్చు అని చెప్తున్నాడు. ఏంటి? రుణగ్రస్తు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర వార్షిక అరు అమ్మకాలుపై సగటు వర్తక రుణగ్రాస్తులు. నికర వార్షిక అరు అమ్మకాలుపై సగటు వర్తకపు రుణగ్రస్తులు తీసుకుంటున్నాడు. చూడండి, ఈ నిష్పత్తులు ప్రధాన అంశాలు రెండు. ఒకటి నికర వార్షిక అరు అమ్మకాలు, సగటు వర్తక రుణగ్రస్తులు. సగటు వర్తక రుణగ్రస్తులు అంటే ఇక్కడ ఎవరెవరిని తీసుకోవాలి? రుణగ్రస్తులను ప్లస్ వసూల బిల్లులను తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, సగటు వ్యాపార రుణగ్రస్తులు ఈ విధంగా లెక్క కట్టాలి. రుణగ్రస్తులు ఈజ్ ఈక్వల్ టు ఎవరెవరిని తీసుకోవాలి? ప్రారంభ రుణగ్రస్తులు ప్లస్ ముగింపు రుణగ్రస్తులు బై 2. ఒకవేళ 2 సంవత్సరాల ఆస్తి పట్టిక లెక్కలో ఇస్తే తప్పనిసరిగా ప్రారంభ రుణగ్రస్తులు ఉంటారు, ముగింపు రుణగ్రస్తులు ఉంటారు. బై 2 చేయాలి. అలాగే వసూలు బిల్లులు కూడా ప్రారంభ వసూలు బిల్లులు ప్లస్ ముగింపు వసూలు బిల్లులు డివైడ్ చేస్తే అది మనకి వసూలు బిల్లు సగటు అనేది వస్తుంది. అప్పుడు ఈ 2 సగటుని కలిపి మనం సగటు వర్తక రుణగ్రస్తులని తీసుకోవాలి. ఓకే, సగటు వర్తక రుణగ్రస్తులు ఎవరెవరు వస్తారమ్మా? మనకి రుణగ్రస్తులు ప్లస్ వసూలు బిల్లులు వస్తారు. ఓకే, అలాగే రుణగ్రస్తులు అంటే ఎవరెవరిని తీసుకోవాలి? ప్రారంభ రుణగ్రస్తులు ప్లస్ ముగింపు రుణగ్రస్తులు బై 2 తీసుకోవాలి. అలాగే వసూలు బిల్లు అంటే ఏంటి తీసుకోవాలి? ప్రారంభపు వసూలు బిల్లులు ప్లస్ ముగింపు వసూలు బిల్లులు బై 2ని లెక్కలోకి తీసుకొని చేయాలి. చూడండి, వర్తకపు రుణగ్రస్తులు సగటు రుణగ్రస్తులు ప్లస్ సగటు వసూల బిల్లులు ఈ రెండు యావరేజ్ చేసిన మనకు వస్తుంది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి. చూడండి, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొత్తం అమ్మకాలుపై రుణగ్రస్తులు. మొత్తం అమ్మకాలుపై రుణగ్రస్తులు. ఇక్కడ రుణగ్రస్తులు అంటే వసూల బిల్లులతో కలిపి ఉన్నదని అర్థం. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. ఓకే, ఇంతవరకు మనం చెప్పినటువంటి దాంట్లో ద్రవ్యత్వం అంటే ప్రస్తుత నిష్పత్తి, శేఖర నిష్పత్తి, అతి శేఖర నిష్పత్తి గురించి చెప్పాం. అలాగే మనం టర్నోవర్ నిష్పత్తిలో సరుకు టర్నోవర్ నిష్పత్తి, మరో ఏ టర్నోవర్ నిష్పత్తి? రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి అని రెండు మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలమ్మా. రెండు నిష్పత్తులు అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా నిష్పత్తుల కింద మనం దీన్ని చెప్పే అవకాశం ఉంది. రామలక్ష్మి బయటకి వెళ్ళిపోయి, రవి ఉన్నావా లేదా?
ఓకే. థ్యాంక్ యూ. అయిపోయింది. స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోతుంది. అయిపోయింది. అసలే అయిపోయింది. అది కనపడాలి కదా ఎక్కడింది అది పెట్టుకున్నాను కదా ఇది పెట్టుకున్నది పెట్టానా నీకు పెట్టాను నాకు శాంత కాదని నేను పెట్టాను డైరెక్షన్ మారిపోయిందా సౌండ్ ఫోన్ స్టక్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్ హలో ఎవరండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చోడవరం మేడం